సో ఫస్ట్ మనము మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓపెన్ చేసుకోవాలి. సో చేసుకున్నాక ఇలా మనకు ఓపెన్ అవుతుందన్నమాట. నేను వచ్చేసి మ్యాక్బుక్లో చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా బ్లాంక్ వర్క్ బుక్ అని చెప్పి ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ క్యాన్సిల్డ్ క్రియేట్ కదా మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో క్రియేట్ చేసుకున్నాక ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను నేను. సో పెట్టుకున్నాక సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే కాలమ్ ఇన్సర్షన్ ఎలా చేయాలి, అలాగే రో ఇన్సర్ట్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో అసలు కాలమ్ అంటే ఏంటి? సో కాలమ్ అంటే వర్టికల్ ఉండేవన్నీ మనం కాలమ్ అంటాం అన్నమాట. ఇక్కడ ఏ కదా, ఇదంతా ఏ కాలమ్, బి కాలమ్, సి కాలమ్, డి కాలమ్. సో రో అంటే ఏంటి? ఏదైతే హారిజంటల్గా ఉంటుందో దాన్ని రో అని అంటాం అన్నమాట. సో ఇక్కడ రో 1, రో 2, రో 3. సో ఎక్సెల్లో మనకి కాలమ్స్ వచ్చేసి ఆల్ఫాబెట్స్తో నేమ్ చేస్తామన్నమాట. ఏ కాలమ్, బి కాలమ్, సి కాలమ్. సో రో ఇచ్చేసి రోని నంబర్స్తో చేస్తాం. రో 1, రో 2, రో 3. ఓకేనా? సో ఇప్పుడు నేను కాలమ్ ఇన్సర్షన్ చెప్పాలంటే నాకు కొంత డేటా కావాలి. సో నేను ర్యాండమ్గా లైక్ కొంత డేటా తీసుకుంటున్నాను. సో ఈ బి సి డి. ఓకే, మార్క్స్ వచ్చేసి 17. ఓకే, మనకి ఇక్కడ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? సి కాలమ్ ఉంది, డి కాలమ్ ఉంది. రోస్ వచ్చేసి ఫస్ట్ రోలో నేమ్ మార్క్స్ ఉంది, సెకండ్ రోలో ఏకి 11, థర్డ్ రోలో బికి 12, ఫోర్త్ రోలో సికి 15, ఫిఫ్త్ రోలో డికి 7. సో నాకు ఇప్పుడు సి కాలమ్, డి కాలమ్కి మిడిల్లో నాకు ఒక కాలమ్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి? కర్సర్ వచ్చేసి ఇక్కడ డి ఉందా, ఈ కాలమ్ పైన పెట్టేసి డబుల్ ట్యాప్ చేయాలన్నమాట మనం టచ్ ప్యాడ్ పైన. సో డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఇలా ఒక పాపప్ కనిపిస్తుంది, ఆప్షన్స్ కనిపిస్తాయి, కట్, కాపీ, పేస్ట్. సో మనకి ఏం కావాలి? ఇన్సర్ట్ కదా. సో ఇన్సర్ట్ క్లిక్ చేయాలి. సో అప్పుడు ఏమైంది ఇక్కడ మనకి ఈ సి డి ఫస్ట్ ఇందులో మార్క్స్ ఇదంతా ఉంది కదా, ఇదేమవుతుంది? రైట్కి షిఫ్ట్ అయింది అంటే మనకి రెండింటి మధ్యలో కాలం వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నాకు సికి డికి మధ్యలో కాలం కావాలనుకోండి. సో అప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఏ 2 రోస్ మధ్యలో కావాలో అక్కడ రోకి వచ్చేసి మళ్ళీ సేమ్ డబుల్ ట్యాప్ చేయాలి. సో ఇన్సర్ట్, అంతే, రో ఇన్సర్ట్ అయిపోయింది. సో అర్థమైంది కదా. సో మీకు ఇలాంటివి వీడియోస్ ఎక్సెల్ రిలేటెడ్ షార్ట్ వేలో కావాలి అంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. సో మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మనం ఈ కాలం క్రియేట్ చేసాం కదా, ఇక్కడ నేమ్కి ఇంకా మార్క్స్కి మిడిల్లో నాకు అది వద్దు. అప్పుడు నేను ఏం చేయాలి? డిలీట్. సో డిలీట్ కూడా ఎలా చేస్తాం? సేమ్ కర్సర్ ఇక్కడ తీసుకొచ్చి రైట్ క్లిక్ చేసి డిలీట్. సేమ్ రో, నాకు ఈ రో అవసరం లేదు. సేమ్ డబుల్ ట్యాప్, delete. That's it. Thank you.